ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య తుంటి నొప్పి. అసలు తుంటి నొప్పి రావడానికి కారణాలు ఏమిటండి? తుంటి నొప్పి నేడు చాలా మందికి వస్తుంది. అయితే ఎందుకు వస్తుందో చాలా మందికి కారణం తెలియదు. ఈ కారణం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఎవరైతే కాళ్ళను ఎప్పుడు వేలాడేసుకుని కూర్చొనే ఉద్యోగాలు కానీ లేకపోతే అలాంటి పనులు చేసేవి కానీ, ఇదే టైలర్ లాంటి వాళ్ళు వాటి మీద కూర్చొని ఎప్పుడు కుడుతూ ఉండడం, అలాగే కంప్యూటర్ల మీద పనిచేసే వాళ్ళు కాళ్ళు వేలాడేసుకుంటూ కూర్చొని పనిచేయడం, కుర్చీల్లో కూర్చొని పనిచేయడం, అలాగే గుర్రపు స్వారీలు, గుర్రం మీద ప్రయాణం చేయడం, ఒంటెల మీద ప్రయాణం చేయడం, ఇలా కాళ్ళు వేలాడేసుకుని కూర్చోవలసిన పనులు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా తుంటి నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమస్యకు దారి తీసే తుంటి నొప్పి లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? కొంతమందికి కొంత దూరం నడవగానే వెంటనే నడుములో నుంచి నొప్పి చేయడం, కాలంతా గుంజుతున్నట్టు ఉండడం, తిమ్మిరి పడుతున్నట్టు ఉండడం, జాలేసినట్టు ఉండడం, ఇలాంటి లక్షణాలు కనబడితే తప్పనిసరిగా తుంటిలో నొప్పి సమస్య ఉందని అర్థం. అంతేగాక ఈ యొక్క వెన్నెముకలో వెన్న పూసల మధ్య మెదడు నుంచి వచ్చే నరాలు అక్కడ ఒత్తిడికి గురవుతుంటాయి. దానివల్ల కూడా నడుములో నొప్పి వస్తుంటుంది. అందుకనే కొంతమంది ఇంట్లో వంగి తోయాల్సి వచ్చినా, అంటే చీపురుతో తోయాల్సి వచ్చినా సరే కొంతసేపు తోసేసరికే వెంటనే వాడికి నడుములో నొప్పి వచ్చేసి లేచి నిలబడుతూ నడుము మీద చేయి పెట్టి ఇలా ఉంచుకుంటూ ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ తుంటిలో సమస్య ఉందని అర్థం. ఇంతేకాకుండా కొంతమందికి కొంతసేపు కూర్చున్నా పడుకున్నా ఒకే భంగిమలో ఉన్నా వెంటనే నడుములో కానీ కాళ్ళలో కానీ లేదా కాళ్ళలో తిమ్మిరి రావడం కానీ ఇలాంటి లక్షణాలు కనపడితే నొప్పి వస్తున్నట్లయితే తప్పనిసరిగా తుంటి నొప్పి సమస్య ఉందని అర్థం. మరి ఈ తుంటి నొప్పి సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? మంచి ఔషధం బబూనా. ఈ యొక్క పువ్వుల చూర్ణాన్ని 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం జాజికాయ. ఔషధం తయారు చేయడానికి జాజికాయల చూర్ణాన్ని తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధ మూలిక దుంపరాష్ట్రం. వీటిని తీసుకొచ్చి వేడి నీళ్ళలో వేసి పైన ఉండే పొట్టంతా నానిపోయి బయటకు వచ్చేంత వరకు చూసి తర్వాత తీసుకుని ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం మహిషాక్షి గుగ్గిలం. గుగ్గులు అనగానే ఇది చెట్టు కాండానికి వచ్చే బంక. ఈ యొక్క బంకను తీసుకొని శుద్ధి చేసుకోవాలి. అంటే ఈ బంకను సేకరించుకున్నప్పుడు మనం త్రిఫల కషాయంలో వేసి మరిగించాలి. అయితే ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవడం సాధ్యపడదు. అందుకోసం ఎవరైనా నిపుణులైన వాళ్ళ పర్యవేక్షణలో చేసుకోవాలి. లేని పక్షంలో మార్కెట్లో శుద్ధ గుగ్గులు చూర్ణం అని దొరుకుతుంది. దాన్ని తీసుకుని ఉపయోగించుకోవాలి. ఈ యొక్క శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని కూడా ఇక్కడ 50 గ్రాముల మోతాదులో తీసుకొని ఔషధానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం అందుగ బంక. దీన్ని కూడా త్రిఫల కషాయంతో శుద్ధి చేసుకోవాలి. అందుకని మీకు శుద్ధి చేసుకోవడం తెలిసినట్లయితే త్రిఫల కషాయం తీసుకొని ఈ యొక్క అందుగ బంకను ఒక గుడ్డలోకి వేసి మూట కట్టి పైన వేలాడదీయాలి. అంటే కషాయంలో లోపలికి ఉండకుండా ఒక గుడ్డలోకి వేసి ఆ యొక్క కషాయంలో వేలాడదీసినట్లయితే అది మొత్తం కరిగిపోయి ఈ త్రిఫల కషాయంలోకి దిగుతుంది. దిగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మళ్ళీ గడ్డగడుతుంది. అప్పుడు ఆ కషాయాన్ని తీసివేసి ఆ బంకను తీసుకొని ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటే అందుగ బంక చల్లకి చూర్ణం తయారవుతుంది. దీనిని 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం కలబంద గుజ్జు. ఇక్కడ చేతులు లేకుండా ఉండే కలబంద గుజ్జును తీసుకొని తగినంత మోతాదులో తీసుకోవాలి. అంటే ఔషధానికి మాత్ర కట్టుకొచ్చేటట్టు తయారు చేసుకోవడానికి తగినంత గుజ్జును వేసి బాగా నూరాలి. అందుకోసం మాత్రం తగినంత గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి కలబంద గుజ్జును తగినంత వేస్తున్నాం. చూడండి, మూలికలు, కలబంద గుజ్జు అన్నీ వేసాం కదా. దీన్ని కల్వంలోకి వేసి మెత్తగా మాత్ర కట్టుకొచ్చేటట్టు నూరాలి. కంది గింజంత కానీ లేదా బఠానీ గింజంత మోతాదులో మాత్రలు తయారు చేసి నీడన ఎండబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు 2 మాత్రల చొప్పున ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే
ఇతర ప్రక్రియలు కూడా అంటే తైల మర్దన, మిగతా మలబద్ధకం సమస్య లేకుండా ఉండేటట్టు తగిన ఔషధాలు ఇవన్నీ తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటున్నట్లయితే మీకు తుంటి నొప్పి ఎలాంటిదైనా సరే తగ్గిపోతుంది, ఎంత కాలం నుంచి ఉన్నా సరే తగ్గిపోతుంది.